నవంబర్ 21 పోలి పాడ్యమి 2025 పోలి స్వర్గం కథ తప్పక వినాల్సిన పవిత్ర కథ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ప్రియమైన భక్తులారా, కార్తీక మాసం ముగింపు దశలోకి ప్రవేశిస్తున్న ఈ పవిత్ర సమయంలో మనకత్యంత ముఖ్యమైన రోజు పోలి పాడ్యమి. నవంబర్ 21న జరుపుకునే పోలి పాడ్యమి శివకేశవారాధనకు, దీపదానానికి, కుటుంబ ఐశ్వర్యానికి అత్యంత శ్రేయస్కరం. ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దీపాలు వదులుతారు? ఎందుకు దీనిని పోలి స్వర్గం అని అంటారు? మరియు అంతలో ముఖ్యమైంది, పోలి స్వర్గానికి ఎలా వెళ్ళిందన్న పురాణ కథ. ఈ వీడియోలో మీరు పోలి పాడ్యమి విశిష్టత, పూజ ఎలా చెయ్యాలి, పోలి స్వర్గం కథ వినడం వల్ల కలిగే ఫలితాలు అన్నీ సంపూర్ణంగా తెలుసుకుంటారు. ఈరోజు చివరి వరకు వింటే మీకు కూడా కార్తీకమాస పుణ్యం పూర్తిగా లభిస్తుంది. పోలిపాడ్యమి విశిష్టత. కార్తీకమాసం పుణ్యమాసాల్లో ప్రధానమైంది. ఈ మాసంలో దీపారాధన చేసినవారికి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. పోలిపాడ్యమి అమావాస్య తర్వాతి రోజు శుక్రవారం నాడు పడితే మరింత శుభఫలితాలు. ఈరోజు 30 ఒత్తులతో దీపం, నీటిలో దీపదానం, అరటిదొప్పలో దీపాలు వదలడం, ఇల్లు దగ్గర ఇత్తడి పళ్లల్లో నీరు పోసు దీపం పెట్టడం లాంటివి చేస్తారు. దీపం వెలిగించడమంటే దేవతల సన్నిధిని ఆహ్వానించడం. ఈ పుణ్యదినం చేసిన ఒక్క దీపమే మన జీవితాల్లో ఎన్నో అనర్థాలను దూరం చేస్తుందని చెబుతారు. కథ ప్రారంభం. ఎప్పుడో ఒకప్పుడు ఒక చాకలి స్త్రీ ఉంది. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు. పెద్దవారు 3 కోడళ్లను ఎంతో ప్రేమగా తీసుకెళ్లి కార్తీకమాసం మొత్తం దీపారాధన చేయించేది. కాని చిన్న కోడలు పోలికి మాత్రం అవకాశం ఇవ్వేది కాదు. ఎప్పుడూ ఇంటి పనులే, ఎప్పుడూ అత్తగారి మందలింపులే. కాని పోలి మనసులో మాత్రం భక్తి, కోరిక, ప్రేమ ఇవి నిండిపోయి ఉండేవి. భక్తి ఎప్పుడూ మార్గం చూపుతుంది. అమావాస్య రోజు అత్తగారు తెల్లవారుజామున 3 కోడళ్లతో వెళ్ళిపోయారు. పోలిమీద ఎవరికీ అభిమానం లేదు. కాని ఆమె భక్తిపై మాత్రం దేవతలు కళ్ళు పెట్టుకున్నారు. ఏమైనా సరే నేను కూడా దీపం పెట్టాలి, పోలి ఇలా అనుకుంది. చుట్టూ చూసింది. ఏముంది? కవ్వానికి అంటుకున్న కొద్దిగా వెన్న, పత్తి చెట్టుకాడ, బావి దగ్గర శుద్ధజలం. పోలి చేతులతోనే వత్తి చేసింది. ఆ వెన్నతో కొవ్వొత్తిలాంటి దీపం వెలిగించింది. పెద్ద దీపం కాదు, చిన్న దీపం కాదు, అంతా భక్తి మాత్రమే. పోలి పూజ సమయంలో జరిగిన అమోఘ ఘటన. దీపం వెలిగించాక అత్తగారు చూడకుండా పోలి ఆ దీపాన్ని బాణాతో మూయింది. కాని భక్తిని ఎవరూ మూయలేరు కదా. ఆ సమయంలోనే ఆకాశం వైపునుంచి ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. దేవదూతలు దిగివచ్చారు. పోలి భక్తిని చూసి విష్ణుమూర్తి అనుగ్రహంతో పోలీని స్వర్గానికి తీసుకెళ్లడానికి భావించారు. దేవదూతలు ఆమె ముందు విమానాన్ని తీసుకొచ్చారు. పోలి ఆశ్చర్యపోయింది. చుట్టూ ఉన్న మహిళలు పెద్దగా నవ్వారు. కాని దేవతల నిర్ణయం అచంచలం. పోలి ఆకాశ విమానంలోకి ఎక్కి స్వర్గానికి వెళ్లడం ప్రారంభించింది. అత్తగారి ప్రయత్నం మరియు విష్ణుమూర్తి ప్రత్యక్షం. చిన్న కోడలు స్వర్గానికి వెళుతుంటే చూసి అత్తగారు 3 కోడళ్లు కూడా పోలి కాళ్లు పట్టుకుని వెళ్లాలని ప్రయత్నించారు. అప్పుడే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. ఆయన అన్నారు, 3 కోడళ్ళు శ్రద్ధలేకుండా దీపం పెట్టారు, కేవలం చేస్తారుగా అన్న మైండ్తో చేశారు. కాని ఈ పోలి ఒక్కరోజు అయినా భక్తితో, ఆరాధనతో, ప్రేమతో దీపం పెట్టింది. అందుకే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళుతున్నాను అన్నారట. మిగతా కోడళ్లకు ఇలా శాపమిచ్చారు. శ్రద్ధలేకుండా పూజలు చేసినందుకు అడవుల్లో పాలైపోవాలి. కథ వినడం వల్ల కలిగే ఫలితం. ఈ పోలి కథను భక్తితో విన్నా, చదివినా, అక్షింతలు వేసుకున్నా కార్తీకమాసం మొత్తం పురాణ పఠనం చేసినంత పుణ్యం లభిస్తుంది. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ధన సమృద్ధి, పితృదేవతల కృప అన్నీ లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మీరు వినిన పోలి కథ
మనకొక గొప్ప సందేశం చెబుతుంది. పూజలో పరిమాణం కాదు, భక్తి మాత్రమే ప్రధానము. చిన్న దీపం అయినా భక్తిగా పెడితే దేవతలు దాన్ని స్వీకరిస్తారు. గుండె నిజాయితీగా ఉంటే దేవుడు ఎప్పుడూ వెంట ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు ప్రతిరోజూ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్లకు కూడా పోలిపాడ్యమి పుణ్యం చేరుతుంది.